మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వన్స్ దాన్ని తీసుకున్నారంటే ప్రాణాలతో బయటపడరు సార్. తాగిస్తారు. తాగిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు, 5-6 రోజులు చనిపోతారు. ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా తయారు చేయాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నాం. మహబూబాద్ జిల్లాలో నిన్న అంటే సంబంధించినటువంటి ఒక వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతి చెందినట్టు కూడా తెలిసింది. అయితే ముఖ్యంగా ఈ గడ్డి మందు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే రైతులు తమ వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చినటువంటి గడ్డి ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి ఆ మందు పిచికారీ చేయబోయి కూడా సంబంధించినటువంటి మనస్పార్థాలకు అకస్మాత్తుగా తమ తీసుకున్నటువంటి క్షణికావేశ నిర్ణయాలకు మొత్తం గడ్డి మందు తాగి బలవన్నాలు పాల్పడుతున్నారు. ఇది ఒకటిగా రెండు కాదు, అంటే రాష్ట్రంలో కూడా అనేక చోట్ల కూడా ఇవి ఎక్కడొక మారిన చోట్ల కూడా ప్రతి ఒక్కరి రోజు ఏదో ఒక సగం చోటు చేసుకుంటుంది. మరి గడ్డి మందుని ఎందుకు మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు నివారించట్లేదు, దీన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? అంటే రోజుకి అంటే ఆత్మహత్యలు గడ్డి మందు తాగి పెరుగుతున్న వాళ్ళు దీనికి సరైన వైద్య చికిత్స లేకపోవడంతో మొత్తం అందరూ అంటే హాస్పిటల్ పోతే ఇక మరణమే చావు శరణ్యం అనే ఒక విధంగా మొత్తం ఇటు పోతే నేపథ్యంలో కొంతమంది రైతులు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన గడ్డి మందు ద్వారా తమ కుటుంబాలు బలైపోయినాయి, ఇప్పుడు మరొక కుటుంబం బలైపోయిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అంతా మాట్లాడేస్తే ఏం చేసుకో గడ్డి మంది ఏం చేస్తుంది దాని విషయం ఉంది. చెప్పండి అసలు గడ్డి మంది ఏంటో మస్తు దాని గురించి ఎందుకు ఇట్లా ఇది ఇబ్బంది జనం? వన్స్ దాన్ని తీసుకున్నారంటే ప్రాణాలతో బయటపడరు సార్. అందుకని దాన్ని పక్కా బ్యాన్ చేయాలి. ఇప్పటి వరకు చాలా న్యూస్ విన్నానంటే మా ఫ్యామిలీస్ లోనే జరిగినాయి. సొంత మర్దలు చనిపోయింది, మళ్ళీ ఇటు చూస్తే వదిన చనిపోయింది. ఇప్పుడు సొంత మా మేనమామకే జరిగింది. గడ్డి మందుతోనే సొంత మేనమామ చనిపోయారు మొన్ననే. అందుకే ఇది పక్క బ్యాన్ అవ్వాలి సార్. కూడా రాష్ట్రంలో ఏదో ఒక చోట కూడా రైతులు బలవంతకి సూసైడ్ గా ఈజీగా అయిపోయింది గడ్డి మందు. ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. హెచ్చరిస్తారు మీరు ఏమన్నా? హెచ్చరిస్తాం సార్, పక్కా దాన్ని బ్యానే చేయాలి. అసలు ఇరుగుడైనా దానికి ఇంకేమైనా ఫ్యూచర్ ఏమైనా వస్తుందా, హాస్పిటల్స్ లో ఏమైనా తీసుకొస్తారా ట్రీట్మెంట్ కి? అలాంటివి తీసుకొస్తే పర్లేదు, బతికించడానికి ఏమైనా ఉంటే ఏం కాదు. బతికించకుండా ఇట్లా తాగి చనిపోతే మాత్రం పక్కా దాన్ని బ్యాన్ చేసేయాలి సార్. గడ్డి మందు తాగిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన కొద్దంటే మామూలు చెప్తున్నారు బంధువులు కూడా, తాగిన వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు, మధ్య చనిపోతారు. సరే వారాలైనా 10 రోజులైనా చనిపోతారు. ఎందుకు మమ్మల్ని ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అరగట్టాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద? అంటే వాళ్ళు తాగినప్పుడు తాగేస్తుర్రు, పిల్లల కోసం కూడా చూస్తలేరు, ఫ్యామిలీ చూస్తలేరు, ఏం చూస్తలేరు. వాళ్ళు తాగేది తాగుతారు. పిల్లలు ఇంటింత ఉన్నా కూడా తాగేస్తారు. అది ఇందువల్లనో కొంచెం బ్రాండీ వల్ల కూడా ఇది అయిపోతుంది. కానీ దానికి ట్రీట్మెంట్ లేనప్పుడు అసలు అది ఇయ్యద్దు. ఇప్పుడు ఏం పంట ఉందని ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మిరపకాయల తోట లేదు, పొలం లేదు, ఏం లేదు, ఎందుకు ఇచ్చిర్రు? ఇప్పుడు ఇవ్వద్దు కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇవ్వద్దు, ఒక 2-3 నెలలు ఉంచాలి, బంద్ చేసేయాలి. మొత్తం అసలే ఇవ్వద్దు, ఇరుగుడైనా కావాలి. గతంలో ఎన్నో పురుగు మందులు వచ్చాయి, ఇప్పుడు కొత్తగా దీనికి బాగా అడిక్ట్ అవుతున్నారు. సెకండ్స్ లో ఇది అయిపోతుంది సార్. మీరు చెప్పండి అసలు ఏం చేయాలి? ఈ గడ్డి మందు వల్ల ఏంటంటే తాగిస్తారు. తాగిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు, 5-6 రోజులు చనిపోతారు. ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా తయారు చేయాలి. చేస్తే మంచి ఇలా జనం అట్లే చేస్తారు. మా ఎస్టీ వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఎస్టీ వాళ్ళనే కాకుండా కూడా పూర్తిగా వ్యవసాయ వాళ్ళకి క్షణికావేశం కూడా ఇంట్లో వినియోగించుకున్నప్పుడు కూడా వాళ్ళకి రాష్ట్రాలు తెచ్చుకుంటున్నాం. ఇది దానికి ఏదో క్షణికావేశంలో ఇలాంటి అందుబాటులో ఉందని చెప్పి దీనికి ప్రభుత్వం నుంచి మరి వాళ్ళకి పూర్తిగా బ్యాన్ చేయాలి. ఏమంటారు అసలు మీరు? బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా కావాలి. మీరు చెప్పండి అసలు ఏం చెప్తారు దీని మీద? చనిపోయింది మా అన్నయ్య, సొంత అన్నయ్య రవి. ఇప్పటి వరకు చాలా మంది రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు. ఇదే మందు, పారాకూట్ మందు. దీన్ని తక్షణమే బ్యాన్ అయినా చేయాలి, లేకపోతే ఇంకో కుటుంబంలో ఇలాంటి విషాదం జరగకుండా అయినా చూసుకోవాలి. అలా జరగాలంటే ముందు ఈ కంపెనీని బ్యాన్ చేయాలి, లేదా దీన్ని యాంటీడోట్ అయినా కనిపెట్టాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ప్రజల ప్రాణాలు పోకుండా ఉంటది. చూస్తున్నారు మీరైతే, అంటే వీళ్ళకి చుట్టాల బంధువులు వాళ్ళ అన్నయ్య చనిపోయిన విషయం పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మరణాలను తగ్గించడానికి సరైన ప్రభుత్వం కూడా కంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీన్ని పూర్తిగా బ్యాన్ చేసినట్టయితే రాబోయే రోజుల్లో కూడా వీటి వాటి మనకున్న మరణాలు తగ్గించని చెప్పేసి వీళ్ళు ఆవేదన మాత్రం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.
వన్స్ దాన్ని తీసుకున్నారంటే ప్రాణాలతో బయటపడరు సార్. తాగేస్తారు, తాగిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు 5-6 రోజులు చనిపోతారు. ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా తయారు చేయాలి.